హాయ్ ఫ్రెండ్స్, మాధురి టేస్టీ ఫుడ్. ఈరోజు నేను నిమ్మాకుతో బగారా రైస్ చేస్తున్నా ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నిమ్మాకు, కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, కరివేపాకు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 గ్లాసుల బియ్యం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ ప్రాసెస్ చేద్దాం. స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా, లవంగం, ఇలాయచి, దాల్చిన చెక్క, బండ పువ్వు వేసేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. కొద్దిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకుందాం. ఆనియన్ ఫ్రై అయింది ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. తర్వాత నిమ్మాకు వేసుకుందాం ఫ్రెండ్స్. నిమ్మాకు బగారా రైస్ కదా ఫ్రెండ్స్, వేసుకుంటున్నాను నిమ్మాకు. కొద్దిగా అల్లం వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ ఫ్రెండ్స్. 2 గ్లాసుల రైస్ తీసుకున్నా నేను. 4 గ్లాస్ వాటర్ పోస్తాను. 1 2 3 4 గ్లాస్ వాటర్ పోసిన ఫ్రెండ్స్. ఈ గ్లాస్తో తీసుకున్నా కొంత. కొద్దిగా సాల్ట్ వేసుకున్నా. కొత్తిమీర వేసుకున్నా. కలుపుకుందాం. నీళ్ళు ఎసరు వచ్చే వరకు మూత పెడదాం. ఎసరు వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కొబ్బరి వేసుకుందాం. నానబెట్టిన బియ్యం ఒక 1/2 అవర్ నానాలి. బియ్యాన్ని వేసేసుకుందాం. కలుపుకుందాం. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే బియ్యాన్ని రైస్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ ఒకసారి చూద్దాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం.
ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్. ఓకే, రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకుందాం. నిమ్మాకు బగారా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నిమ్మాకు బగారా రైస్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాం. నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. నిమ్మాకు బగారా రైస్ ఎలా వచ్చిందో చూద్దాం. బాగా వచ్చింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.